వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి సంఘం తరపున వందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రవణ దేవుని వాళ్ళరా, ఈరోజు దైవ గ్రంథంలో నుండి మన ఆత్మీయ జీవితానికి కోసం ఒక గొప్ప అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుని వాక్యము వినేటప్పుడు ఎప్పుడు మనము ఒక విధంగా ఆలోచన చేస్తూ ఉండాలి. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మందికి పంచిపెట్టారండి? 5,000 మందికి పంచిపెట్టారు. పురుషులు కాకుండా తిన్న వాళ్ళు ఎంతమంది? స్త్రీలు మాత్రమే 5,000 మంది. స్త్రీలే 5,000 మంది ఉన్నారంటే పురుషులు పిల్లలతో కలిపి ఆ లెక్క ఎంతమంది ఉంటారు? యేసుక్రీస్తు వారు అంతమందికి వాక్యం ప్రకటించాడు. సుమారుగా 2 రోజుల నుంచి వాళ్ళు ఏమీ తినలేదు. అంటే వాళ్ళు వాక్యం ఎలా వింటున్నారంటే 2 రోజుల నుంచి తిండి కూడా పక్కన పెట్టి కేవలం వాక్యం మీద మాత్రమే శ్రద్ధ నిలబెట్టి వింటూ ఉన్నాడు. చూసిన యేసుక్రీస్తు వారికి అనిపించింది, వీళ్ళకే ఏదైనా నేను పెడితే బాగుంటుందని. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, వాక్యం వినేటప్పుడు దేని మీదికి మన ఆలోచన పోకూడదు. 2 రోజుల నుంచి వాక్యం వినేటప్పుడు ఆకలి అవుతుంటుంది. వీళ్ళు ఉన్నదే కొండ ప్రాంతం, ఇంటికి వెళ్ళాలనిపించింటుంది. కానీ ఒక్కడన్నా పోయాడా? నిజంగా యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు పంచి పెడతాడన్న విషయం అన్న వాళ్ళకి తెలుసా? 2 రోజులు అయింది కదా, 2 రోజుల తర్వాత ఏదో ఒకటి పెడతారులే అని కూర్చున్న వాళ్ళకి ఏమన్నా తెలుసా? నిజంగా చెప్పాలంటే వాళ్ళు తినడానికి వచ్చిన వాళ్ళు కాదు, కేవలం వాక్యం వినడానికి మాత్రమే వచ్చిన వాళ్ళు. వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళను దృష్టిలో పెట్టుకుని యేసుక్రీస్తు వారు మాట్లాడిన విలువైన మాటలతో 2 రోజుల కాలాన్ని గడిపారు వాళ్ళు. ఇక్కడ మనం బాగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు కూడా దేవుని వాక్యంలో అలా లీనమైపోతే సమయం మనకు తెలియకూడదు. సందర్భాలు మనకు అలా తారసపడుతూ వాక్యంలో ముందుకు సాగిపోతూనే ఉండాలి. అందుకోసమే వాక్యం వినేటప్పుడు ఆ రోజు యేసుక్రీస్తు వారి ముందర ఎలా అయితే వాళ్ళు కూర్చొని కేవలం వాక్యం మీద మాత్రమే శ్రద్ధ నిలబెట్టాడో, మనం కూడా ఏం చేయాలంటే వాక్యం మీద మాత్రమే శ్రద్ధ నిలబెట్టి వాక్యాన్ని మాత్రమే జాగ్రత్తగా వింటూ ఉండాలి, ముందుకు సాగిపోతూ ఉండాలి. ఎప్పుడైనా కానీ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యం బోధించే సేవకును చూసామనుకోండి, మనకు వాక్యం సరిగా అర్థం కాదు. వాళ్ళు చిన్నపిల్లలు మాట్లాడుతున్నారా, పెద్దలు మాట్లాడుతున్నారా, పెద్ద పెద్ద పాస్టర్లు మాట్లాడుతున్నారా, ఇలా మనం వ్యక్తులను చూసామనుకోండి, మనకు వాక్యం సరిగా అర్థం కాదు. ఎప్పుడైనా కానీ వ్యక్తిని చూడకుండా ఆ వ్యక్తిలో నుంచి మాట్లాడుతున్న దేవుని మాటలు గమనించామనుకోండి, ఒక్కొక్క మాట మన హృదయానికి తగులుతుంది. ఎక్కడైతే మనలో లోపం ఉంటుందో దేవుడు ఆ లోపాన్ని సూటిగా మాట్లాడతాడు. మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు పోయే ఒక అవకాశం మనకు ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. అందుకోసమే దేవుని మాటల మీద శ్రద్ధ నిలబెట్టేటప్పుడు వాక్యం మీద మాత్రమే ఉండాలి, మనుషుల పై రూపాల మీద మాత్రం మనకు ఉండకూడదు. అలా ఉండక చక్కగా దేవుని వాక్యాన్ని గురించి ఆలోచన చేస్తూ ముందుకెళ్దాం. ఇక మనం వాక్యంలోనికి వెళ్ళగలిగితే, మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చదువుతుంటే దేవుని మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఎవడైనా ఒక వ్యక్తి దేవునికి నచ్చాడు అనుకోండి, అసలు దేవుని యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ముందు వెనక ఆలోచించకుండా తరతరాలు ఏం చేస్తుంటాడంటే ఆశీర్వదిస్తాడు. దావీదు గారు ఒకానొక టైంలో దేవునికి బాగా నచ్చాడు. దావీదును చూసి ఒకే మాట అన్నాడు, తరతరాలు నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను, నీ సింహాసనంలో నుంచే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా ఇస్తాను. ఈ లోకం అంతమైపోయేంత వరకు నీ సింహాసనం నిలిచే ఉంటుంది, అందులో ఒక వారసుడు ఉండనే ఉంటాడు. అంటే దేవునికి ఒక వ్యక్తి నచ్చాడు అనుకో, ముందు వెనక ఆలోచన చేయకుండా ఏం చేస్తాడో తెలుసా? తరతరాలు ఏం చేస్తుంటాడు? అంతే, ఆశీర్వదించడమే. దావీదు గారిని అలానే ఆశీర్వదించాడు. నీ సింహాసనం మీద ఒక వారసుడు ఎప్పటికి ఉండనే ఉంటాడు. సరే, దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను కాస్త భక్తిగా బ్రతికాడు అనుకుందాం. దాని తర్వాత వచ్చిన కొంతమంది రాజులు ఎంత నీచంగా బ్రతుకుతారో తెలుసా? చాలా అంటే చాలా దుర్మార్గంగా బ్రతుకుతారు. ఒక్కొక్కసారి అలా చరిత్ర చదువుతుంటే వీళ్ళని మనమే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది, అంత దుర్మార్గంగా ఉంటారు. కానీ దేవుడు ఎవరికిచ్చిన మాటను బట్టి వాళ్ళని భరిస్తూ వచ్చాడో తెలుసా? దావీదుకు నేను ఒక మాట ఇచ్చాను కదా, తరతరాలు నిన్ను నిలబెడతాను, నీ వంశాన్ని నీ వారసుని నిలబెడతానని.
దావీదు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ దావీదుకి ఇచ్చిన మాట మాత్రం అక్కడ నిలబెట్టాడు. వీళ్ళు బ్రతికే విధానాలు చూసి దావీదు వారసులు ఇంత నీచంగా బ్రతుకుతుంటే, ఒకవేళ దావీదు గారు చనిపోయారు, పరదేశంలో ఉన్నాడు అనుకో, పరదేశంలో నుంచి ఈయన వారసులు చూసినప్పుడు వాళ్ళు నీచంగా బ్రతుకుతున్నప్పుడు దావీదుగా ఏమనిపించింటో తెలుసా? ఛీ, వీళ్ళు నా గర్భన చెడబుట్టినారు, వీళ్ళని బతకడం కంటే చంపడం మేలని పరదేశం నుంచి ఎన్నిసార్లు మొరపెట్టింటారు, ప్రభువా వీడు నా గర్భంలో పుట్టి నా వారసుని అనిపించుకోవడానికి మనకి అర్హత లేదు ప్రభువా, నేను దీవారాత్రులు నీ మీద ఆధారపడి బ్రతికిన బ్రతుకెక్కడ, నా గర్భాన పుట్టిన ఈ నీచులు ఎక్కడ, పండిత పుత్ర పరమ సుంట అన్నట్టుగా బతుకుతున్నారయ్యా, వీళ్ళని చంపే ప్రభువా అని ఎన్నిసార్లు నిండొచ్చో. కానీ దేవుడు ఏమని వింటాడో తెలుసా? దావీదు, నువ్వు చనిపోవచ్చేమో కానీ నేను నీకు ఇచ్చిన మాట చావదు ఎప్పటికీ. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విలువైన మాట ఏంటో తెలుసా? దేవునికి మనం నచ్చాము అని అంటే దేవుడు మనకిచ్చిన మాటను మనం చచ్చేంత వరకు, మన వారసులకి ఇచ్చిన మాట భూమి అంతమైపోయేంత వరకు దేవుడు కాపాడుతూనే ఉంటాడు. రేకాబీయులు ఒకానొక సమయంలో దేవునికి చాలా బాగా నచ్చుతాడు. ఇర్మియాను పంపించి ఆ రేకాబీయులందరితో ఏమంటారో తెలుసా? ఇర్మియా, ఆ రేకాబీల వంశంలో వాళ్ళందరినీ దేవుని మందిరానికి పిలుస్తాడు. అందరిని దేవుని మందిరంలో కూర్చోబెట్టి ఒక్కొక్కడు ముందర మన భాషలో ఒక గ్లాస్ పెట్టి అందులో ఏం పోస్తాడు? మందు పోస్తాడు. ఏ మందు? తాగే మందే పోస్తాడు. మన వాళ్ళు తాగుతుంటారు కదా వైన్. ఆ మందు తాగి దేవుని మందిరంలో కూర్చొని ఆ ఇర్మియా ప్రవక్త ఏమంటాడు? తాగండ్రా అంటాడు. దేవుడే చెప్తున్నాడు మందు తాగండ్రా అని చెప్తాడు రేకాబీలతో. అప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? దేవుడు చెప్పిన అయినము, నువ్వు చెప్పిన అయినము, మా తాత ముత్తాతలకు ఒక వాగ్దానం చేసినాం, మా గర్భంలో పుట్టిన వాడు ఎవ్వడు ఎప్పటికీ మందే తాగం, ఇంకంతే, ఈ మాటకు మేము నిలబడే ఉంటామని కఠినమైన మాట దేవుడే చెప్పినాడని చెప్పినా, ఇర్మియా అన్న ప్రవక్త చెప్పినా అని చెప్పినా కానీ వాళ్ళు మందే తాగలే. అప్పుడు దేవుడు చెప్తాడు, ఇజ్రాయేలులందరూ పిలిచి ఈ రేకాబీలను చూసి సిగ్గు తెచ్చుకోండిరా మీరంతా, వాళ్ళ తాత ఎవడో ఒక ముసలోడు చెప్పాడని వీళ్ళందరూ ఎట్ట ఉన్నాడు మందు తాగకుండా, నచ్చర్రా మీరంతా అని చెప్పి ఆ రేకాబీలకు దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసా? నా మందిరంలో నిలబడే ఒక వారసుడు ఎప్పటికీ నీ తరంలో ఉండనే ఉంటాడు, అంత నచ్చర్రా మీరు. నేను చెప్పానని చెప్పినా కానీ, నా ప్రవక్త మాట్లాడని చెప్పినా కానీ మీరు ఎంత బాగా నిలబడ్డారు. నా పిల్లలు కూడా నా మాట ప్రకారం అట్లా నిలబడింటే బాగుంది కదరా, ఎంత మురిసిపోయారు. వారసులు అంటే ఎట్టుండాలో తెలుసా? దేవుని మాటలను తూచా తప్పకుండా ఫాలో అయ్యేవాడిని ఏమంటాము? దేవుని యొక్క వారసుడు అంటాం. ఇలా కొంతమంది వారసుల గురించి బైబిల్ గ్రంథంలో కనపడుతుంటుంది. భక్తిపరులైన వాళ్ళ వారసులు కంటిన్యూ అవుతూ వచ్చారు, భక్తిహీనులైన వాళ్ళ వారసులు ఏమైపోతూ వచ్చారో తెలుసా? అంతరించిపోతూ వచ్చాడు. అలాంటి వాళ్ళలో చాలామంది ఇలాంటి గెహజీ లాంటి వాళ్ళు, బిలాము గొప్ప ప్రవక్త, అన్య దేశంలో పుట్టినవాడు, దేవుని కోసం ఉన్నతంగా నిలబడాల్సిన వాడు ఏమైపోయాడు? యుద్ధంలో కుక్క సాగు చావాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతమంది అంతరించిపోతూ వచ్చారు. ఈ అంతరించిపోతున్న వాళ్ళలో చాలామంది కనపడతారు. వాళ్ళలో యేసుక్రీస్తు వారి శిష్యులలో కూడా ఒకడున్నాడు. ఆడి పేరు ఏంటో తెలుసా? ఇస్కరియోతు యూదా. ఈడు కూడా యేసుక్రీస్తు వారితో పాటు తిరిగిన ఒకరోజు ఏమైపోయాడో తెలుసు? వీడు అంతరించిపోయాడు. కానీ ఒక మాట చెప్పమంటారండి, వీడు అంతరించిపోయాడేమో కానీ వీని తర్వాత వస్తున్న వీని వారసులు మాత్రం అంతరించిపోలేదు. వారసులు అనగానే వాని గర్భాన పుట్టిన వాళ్ళు కాదు, వాని మాదిరే వాని లక్షణాలు కలిగిన వాళ్ళు నేటికి సమాజంలో కనపడుతుంటారు. ఈరోజు నేను వాక్యం ద్వారా సూటిగా మీతో మాట్లాడుతాను. ఒకవేళ ఇవే లక్షణాలు నీలో ఉన్నాయనుకో, నువ్వే మరో ఒక ఇస్కరియోతు యూదా, నువ్వే వాని వారసుడు, నువ్వే వాని జనరేషన్ ముందుకు తీసుకొని పోయేవాళ్ళం. వానికి పట్టిన గతే ఏదో ఒకరోజు మనకు కూడా పడుతుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, సాక్షాత్తు మన ప్రభు మనతో మాట్లాడుతున్న మాట. పాతకాలంలో ఒక మాట ఉండేది ఏంటంటే, యథా రాజా తదా ప్రజ. అంటే దాని అర్థం ఏంటి? రాజు ఎలా అయితే ఉంటాడో వాడి రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా అలానే ఉంటారట. ఆ రోజు యథా రాజా తదా ప్రజ అంటే రాజు ఎలా అయితే ఉన్నాడో ప్రజలు అలానే ఉన్నారు. ఇప్పుడు సామెత కాస్త డిఫరెంట్గా ఉంటుంది. యథా యూదా తదా ప్రజ అంటే ఆ రోజు ఇస్కరియోతు యూదా ఎలా అయితే ఉన్నాడో ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన క్రైస్తవులు కూడా అలే లక్షణాలతో కొనసాగుతున్నారు.
ఒకవేళ అదే మాత్రమే నువ్వు ఉంటే వాడు ఎలా అయితే అంతరించిపోయాడో ఈరోజు నువ్వు అలానే అంతరించిపోతావు. వానికి పట్టిన గతే ఈరోజు మనకు కూడా పడుతుంది. వాడు ఏం చేశాడు, వాడికి పట్టిన గతే ఏంటి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకు పట్టబోతున్న గతి ఏంటి? భక్తులను చూసి ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి, భక్తిహీనులను చూసి ఎలా బ్రతకకూడదో కూడా నేర్చుకోవాలి. మొట్టమొదట యేసుక్రీస్తు వాడికి ఇచ్చిన వరం ఏంటో తెలుసా? 12 మంది శిష్యులను పిలిచి యేసుక్రీస్తు అందరికీ వరాలు ఇచ్చాడు. వాళ్ళతో పాటు ఇస్కరియోతు యూదాకు కూడా వరం ఇస్తాడు. ఏ వరం ఇస్తాడో తెలుసా? వీడు కూడా ఎవరి మీదైతే చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడో వాళ్ళకు దయ్యాలు పోతాయి, స్వస్థతలు కలుగుతాడు. వండర్స్ యేసుక్రీస్తు వారు చేసి అన్ని అద్భుతాలు ఎవడు కూడా చేస్తాడు? ఇస్కరియోతు యూదా కూడా చేస్తాడు. అన్ని అద్భుతాలు వాని చేతులారా జరిగిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నవాడు ఏమైపోయాడు? ఇక్కడ మీరందరూ ఉన్నారు అనుకోండి, మీలో ఎవరికైనా ఒక దయ్యం పట్టింది అనుకోండి, కొద్దిసేపు దయ్యం పట్టింది, నిజంగానే దయ్యాలు ఉన్నాయనుకోండి, దయ్యం పట్టింది అనుకోండి, నేనే మీ అందరి దయ్యాలు పోగొట్టాను అనుకో, ఇప్పుడు మీ గురించి ఎందుకులేండి, నాకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? ఇది నాకు కూడా ఇంత శక్తి ఉందా? ఒకవేళ మీలో ఎవరికైనా పోలియో ఉండదు అనుకోండి, అంటే చిన్ననాటి నుంచి కాళ్ళే లేవు, ఇప్పుడు నా చేతులారా నా స్వహస్తాలతో మీకు కాళ్ళు రప్పించాను అనుకోండి, మీ సంతోషమేమో కానీ నాలో ఏం ఫీలింగ్ ఉంటుంది? ఏంటి, దేవుడు నాతో కూడా స్వస్థతలు చేయిస్తున్నాడా? నేను మాట్లాడినా కానీ దయ్యాలు పోతున్నాయా? నేను నడిపించినా కానీ కాళ్ళు తీసుకొని నడుస్తున్నారా? కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తున్నాయా? నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. నా జీవితంలో ఆ వరాన్ని పోగొట్టుకుంటున్నా? ఇస్కరియోతు యూదాకు కూడా దేవుడు ఈ వరమే ఇచ్చాడు. ఆడు మాట్లాడితే దయ్యాలు పోతాయి, ఆడు చేస్తే స్వస్థతలు జరుగుతాయి, ఆడు అనుకుంటే కళ్ళు వస్తాయి, ఆడు అనుకుంటే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు వస్తాయి, అవసరమైతే వాడు అనుకుంటే చచ్చిపోయిన వాళ్ళను కూడా లేపగలడు. వాడి స్థాయి అది, ఇస్కరియోతు యూదా స్థాయి. ఆడి గొప్ప విలువ, అంత గొప్ప విలువ దేవుడిచ్చిన ఆ విలువైన నాణ్యాన్ని, మన భాషలో దేవుడిచ్చిన ఆ తలంతునాడు ఏం చేశాడో తెలుసా? నేల తీసి గోతిలో పాతి పెట్టాడు. వాడు భూమిలో విత్తనం నాటితే పైకి మొలుస్తుంది, కానీ అదే భూమిలో నీకు ఇచ్చిన తలాంతును నాణ్యాన్ని నాటితే ఏమొస్తుంది? భూమిలో నాణ్యాలు నాటితే ఏమైపోతుంది? తుప్పు పట్టి పోతుంది. అదే విత్తనాన్ని నేలలో నాటితే మెలిసి మొక్కై మహావృక్షంగా మారుతుంది. నీ హృదయంలో పడుతున్నది, నీ హృదయంలో నాటుకుంటున్నది దేవుని వాక్యాన్ని నాటుకుంటున్నావా? దేవుడిచ్చిన ఒక తలాంతును భూమిలో పాతేసినట్టు పాతేస్తున్నావా? పాతేసిన తలాంతు తుప్పు పట్టిపోతుంది. అదే పాతేసిన దేవుని వాక్యం ఏమవుతుంది తెలుసా? మొలుస్తుంది, మొక్క అవుతుంది, అది మహావృక్షమై నీ జీవితాన్ని ఖచ్చితంగా నిలబెడుతుంది. వీడి గురించి బైబిల్ గ్రంథంలో మత్తయి గారు రాసిన సువార్తలో ఒక మంచి మాట, 26వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందామండి. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుంచి తల్లి. అప్పుడు 12 మందిలోనొకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించినాడు. చాలు తల్లి. ఇది ఇస్కరియోతు యూదా ఫస్ట్ నుంచి వాడి విధానం ఎలా ఉంటుందంటే, వాడు ఎప్పుడూ యేసుక్రీస్తుని వెంబడించేవాడు. యేసుక్రీస్తుని వెంబడించేంత వరకు మన బ్రతుకులు బాగుంటాయి. వీడు ఏ క్షణమైతే ప్రభువును ఇడిచిపెట్టి ప్రధాన యాజకుల దగ్గరికి పోవడం మొదలుపెట్టాడో అప్పుడే వీడి జీవితం పతనం అయిపోతుంది. ఇక్కడ నువ్వు కూడా గమనించవలసింది ఏంటంటే, ఎప్పుడూ నువ్వు దేవుని మందిరాన్నే వెంబడిస్తూ సహోదరుల సాహంగత్యంలోనే ఉంటూ దేవునితో అంటు కట్టబడి ఉన్నంత వరకు నీ బతుకు పచ్చగా ఉంటుంది. ఎప్పుడు నీ పతనం ప్రారంభమవుతుంది తెలుసా? మందిరాన్ని ఇడిచిపెట్టి లోక సహవాసాలు చేసినప్పుడు, సహవాసాన్ని ఇడిచిపెట్టి లోకంలో తిరుగుతున్నప్పుడు, ఎప్పుడైతే దేవుని మందిరానికి దూరం అయిపోయి దేవునికి దూరం అయిపోయి పరాయోడి పంచన చేరుతామో అప్పటి నుంచే నీకు పతనం అన్నది ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది. ఆడి జీవితం కూడా అంతే. ప్రభువుతో హత్తుకునేంత వరకు ఎంత పచ్చగా ఉన్నది వాని జీవితం, వాని విలువ, వాని అద్భుతాలు, వాడి కథ. ఎప్పుడైతే ప్రభువుని ఇడిచిపెట్టి ఏదో ఉందని ఆశపడిపోతున్నాడు చూసినారా, ఏముండదు అక్కడ. ఇక్కడ ఉంటే అంతో ఇంతో గ్లాసు నీళ్ళన్నా దొరుకుతుంటాయి. ఎడారిలో ఎండమావులు చూసి పరిగెత్తే ఏముంటుంది?
ఇక్కడున్న గ్లాసు నీళ్లు తాగి సంతృప్తిగా ఉండు. దూరం నుంచి అక్కడున్న ఎడారిలో ఉన్న ఎండమావులు చూసి ఎన్ని రోజులు ఈ గ్లాసు నీళ్ళే తాగుతుంటున్నాం. అక్కడ ఎడారిలో ఎండమావులు చూడు ఎన్ని కనపడుతున్నాయో నీళ్ళు. పరిగెత్తే ఏమొస్తుంది చెప్పండి? నేను చదువుకునేటప్పుడు ఒక స్టోరీ ఉండేదిలేండి. ఒకటి దగ్గర ఒక బాత్ ఉండేదట. ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేదట. వాడు రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంటే దాన్ని అమ్ముకునే కాలం చేసేవాడట. కాలం బాగుండేది వాడి ఫీలింగ్. కానీ వాడికి ఒకరోజు ఒక ఆశ కలిగిందంట. ఇదేంటి రోజు ఒకే గుడ్డు పెడుతుంది, అదే దీని కడుపు కోసామనుకో అందులో ఎన్ని ఉంటాయో. వాడి ఆశ చూసారా? ఉన్నదాంతో తృప్తి పడట్లే, లేని దానికోసం పరిగెడుతున్నాడు. అందుకోసమే దురాశ దుఃఖానికి సేట్ అయ్యి చివరికి ఆడి పతనం అంతటితోనే క్లోజ్ అయిపోయింది. ఆడి జీవితం ఎలాంటిదో దేవుడిని కొంత ఇచ్చింటాడు, ఉన్నదాంతో తృప్తిపడు. ఈ కొంత అయిపోయినాక మళ్ళీ కొంత ఇస్తాడు. ఎందుకంటే ఆ రోజు సారేపతు విధవరాలు, ఆమె దగ్గర ఉన్నది ఒక చిన్న బుడ్డి, ఒక చిన్న తొట్టిలో గోధుమ పిండి అనుకోండి మన భాషలో. పిండి అయిపోలేదు, నూనె తరిగిపోలేదు, తీస్తుంటే వస్తుంటుంది. కానీ ఒకటేసారి మొత్తం తీసేసుకోవాలి అనుకుంటే అది కాదు. నీకు ఎంత అవసరమో అంత తీసుకుంటాడు. నీకు తీసుకుంటే అది అక్షయ పాత్రలో మారితే ఊడుతూనే ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చాడా, 100 రూపాయలు ఇచ్చాడా, 100తో తృప్తిపడు. 100 అయిపోయినాక దేవుడు మళ్ళా ఇస్తాడు. ఆ 100తో తృప్తిపడు. అంతటి కాకుండా మళ్ళీ ఇస్తాడు. ఒకేసారి నాకు లక్షలు కావాలి, ఒకేసారి నాకు కోట్లు కావాలి, ఒకేసారి నేను ఏదో చేయాలనుకుంటే అది కాదు. మనకి ఎంత కావాలనో అంత ఇస్తాడు దేవుడు. ఆకాశ పక్షులకే తక్కువ చేయని దేవుడు మనకు తక్కువ చేస్తాడా? ఏమి చేయడు. ఉన్నదాంతో మనం తృప్తి పడతాము, ఉన్నదాంతో సంతోషంగా ముందుకు సాగిపోవడం నేర్చుకుందాం. ఈడు యేసుక్రీస్తు వారు వెంట ఉన్నప్పుడు ఈయనకేం తక్కువ చేయలే. కానీ ఎప్పుడైతే వీడికి అతి ఆశ వచ్చి పరాయి పంచన చేరాడో, ఎవరి దగ్గరికి వెళ్ళాడట? ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఎవరిని బేరం పెడుతున్నాడు? యేసుక్రీస్తు వారినే బేరాలు పెడుతున్నాడు. ఒకసారి మీరు గమనించండి. నిజంగా ఎప్పుడైనా కానీ మాట గుర్తుపెట్టుకోవాలి, మనము యేసుక్రీస్తు వారితో వ్యాపారాలు చేయకూడదు. అది ఏదైనా కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవడము, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడము. ఎందుకంటే భవిష్యత్తులో మీరు గొప్ప సేవకులు అవుతారు. ఇప్పుడు 10 నిమిషాల వాక్యంలోనే మీరు ఇప్పుడే కాస్త డెవలప్ అవుతున్నారు. ఏదో ఒక 2-3 ఏళ్ల కల్లా గొప్ప సేవకులు అవుతారు. మీరు కూడా ఒక సంఘానికి వెళ్తారు, ఒక సంఘాన్ని స్థాపించడం అంటే నడిపిస్తారు. ఆ సంఘ పరిచయంలో మీరు గొప్ప స్థాయికి వస్తారు. కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత మీలో పుట్టకూడదు ఏంటంటే డబ్బు మీద ఆశ రాకూడదు. ఒకవేళ యేసుక్రీస్తు వారే డబ్బు సంపాదించుకోవాలని అనుకున్నాడు అనుకో, ఎంత సంపాదించుకోవచ్చు? ఆయన చనిపోయేటప్పుడు ఏముంది ఆయన దగ్గర? ఏముంది? ఏమీ లేదు. నిజంగా తినడానికి ఒక్కోసారి ఆయనకు తిండి కూడా ఉండేది కాదట. ఏమైనా కావాలనుకోండి, పక్కనున్న శిష్యులు మీరు వెళ్ళి కొనుక్కొని రాపండి అంటారు. కానీ ఈ ఆస్తి అంతా నాది, నా దగ్గర పెట్టండి అంటాడా? ప్రభు ఎంతో సంపాదించుకోవచ్చు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అవసరంలే. తినడానికి సంపాదించుకుంటే చాలా, అంతకంటే ఎక్కువ అవసరంలే. ఉన్నదాంతో తృప్తి పడాలి. రేపు భవిష్యత్తులో మీరు గొప్ప సేవకులు అయిపోయిన తర్వాత మీకు వస్తాయి, కానుకలు వస్తాయి, పరిచర్య వస్తుంది, బాగా విస్తరించుతుంది. కానీ ఈ మాట మీ జీవితం చచ్చేంత వరకు గుర్తుపెట్టుకోండి. డబ్బు ఎప్పుడు మీ కాళ్ళ కింద ఉండాలి, కానీ మీ జుట్టు ఎప్పుడు దాని కిందికి పోకూడదు. ఎందుకంటే ఆ డబ్బు మనల్ని ఆడిస్తుంది, ఆ డబ్బు మనల్ని మోసం చేస్తుంది, ఆ డబ్బు మనల్ని ఏం చేస్తామంటే ఏదైనా చేస్తుంది. కాబట్టి ఎంతవరకు అది ఎప్పటికీ మన కాళ్ళ కింద ఉండేట్టుగానే చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది డబ్బును దేవునితో సమానంగా చూస్తుంటారు. కానీ బైబిల్లో అంటాడు, ఎవడు డబ్బుకు దేవునికి ఒకేసారి దాసులుగా ఉండలేరు. మీరు దేవునిలోకి వచ్చారంటే దాన్ని వదిలేయాల్సిందే. ఇస్కరియోతు యూదా డబ్బును వదిలేసుకోలేక తన ప్రాణాన్ని వదిలేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు కూడా లోకాశను వదిలేసుకోకపోతే ఏదో ఒక రోజు నీ ప్రాణాలు వదిలేసుకోవడానికి సిద్ధం కావాల్సిందే. ఒకవేళ నీ ప్రాణాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నావా? పరదేశంలో నీ ప్రాణాన్ని నిలబెట్టుకొని రక్షించుకోవాలనుకుంటున్నావా? నీలో పుట్టే ప్రతి ఆశను ఏం చేయాలంటే వదిలేసుకోవాల్సిందే. ఆ రోజు ఇస్కరియోతు యూదాకు కూడా డబ్బు మీద ఆశ కలిగింది. వాడు తన ప్రాణం పోగొట్టుకోకూడదంటే వాడు చేయాల్సిన పనేంటి? ఆశను చంపుకోవాలి, కోరికను చంపుకోవాలి. ఈ ఆశను కోరికను చంపుకున్నోడికి మాత్రమే పరలోకంలో నిలబడే హక్కు ఉంటుంది. వీడు కూడా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారి మీద వ్యాపారం మొదలుపెట్టాడు, బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆయననే అమ్మేయడానికి పూనుకున్నాడు. ఏమంటున్నాడు తల్లి? నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల
నాకు ఏమి ఇస్తారని ఆయనను అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. ఇక్కడి నుంచి బాగా చూసుకోవాలి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు ఏం కనిపెడుతున్నాడట తల్లి? తగిన సమయం కనిపెడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, అపవాది కానీ పాపం కానీ ఎలాంటిదంటే, ఈడిలో ప్రవేశించిన అపవాది తగిన సమయం వరకు కాపు కాస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అపవాది ఎందుకో ఈ మధ్య నన్ను ఇడిచిపెట్టినట్టుంది, రోజు నేను మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, పాటలు పాడుతున్నాను, నా జీవితం బాగున్నట్టే ఉందే అని నీకు అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ముందుగానే గర్జించు సింహం. తెలుగులో ఒక మాట అంటుంటారు, సింహం 2 అడుగులు వెనక్కేసిందంటే అబ్బో 4 అడుగులు ముందుకేస్తుందట. అపవాది కూడా కాస్త సైలెంట్గా ఉందంటే దాని తాకిడి చాలా దారుణంగా ఉంటుంది. నువ్వు దానికి సిద్ధంగా ఉండాలి. ఈడు కూడా ఇస్కరియోతు యూదా ఏం చేశాడట? తగిన సమయము కొరకు కనిపెడుతూ ఉన్నాడు. తగిన సమయం వచ్చేంత వరకు ఎలా ఉన్నాడు? గప్షుప్ సైలెంట్గా ఉన్నాడు. సమయం రావాలి పట్టేయాలి, సమయం రావాలి పట్టేయాలి. సింహము పొదల సాటున జింక కోసం ఎట్టుంటుందో తెలుసా? కనపడుతున్న పరిగెత్తి ఎంట పడుతుంటుందా? లేదు, పొదల సాటున మాటేసి ఉంటుంది. సమయం వచ్చేంతవరకు కాపు కాస్తుంది, దగ్గరకు వచ్చేంతవరకు దాడి చేయదు. కానీ మాటేసినది పట్టుకోకుండా వెనక్కి పోదు. పొదల మాట సింహం ఎలాంటిదో నీ కోసం కాపు కాసే అపవాది కూడా అలాంటిదే. ఖచ్చితంగా అది కాపు కాస్తుంది. దావీదు కూడా ఎన్నిసార్లు అనుకుని ఉంటాడు, నేను దివారాత్రుల వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, నా అంతటోడు ఎవడు ఉండకపోవచ్చు, నా అంత భక్తుడు ఎవరో ఉండవచ్చు, అపవాది నన్ను వదిలిపెట్టింది, ఎన్నో అనుకొని ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అపవాది ఏం చేస్తూ వచ్చిందో తెలుసా? దావీదు కోసం మాటేసి కూర్చొనింది, తగిన సమయం కాసుకొని కూర్చొంది. ఎప్పుడైతే బెస్తబాను కళ్ళ ముందరకు తెచ్చిందో కాటేయడం మొదలుపెట్టింది. బెస్తబాను కళ్ళ ముందరకు తెచ్చి దాడి చేయడం మొదలుపెట్టింది. గుర్తుపెట్టుకోండి, అపవాది కూడా ఎలాంటిదంటే అది గప్చుప్గా ఉన్నట్టే ఉంటుంది, కానీ సమయాన్ని చూసుకొని అది ఏం చేస్తా అంటే నీ మీద దాడి చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడు రాగానే 7 గంటల తర్వాత మీ ఇంట్లో దోమల్ని గరుస్తాయా? 7 గంటల తర్వాత సూర్యుడు రాగానే దోమలన్నీ గప్సుప్ అయిపోతాయి. కానీ ఎంతవరకు అట్నే ఉంటాయా అవి? చీకటిని ఆసరా చేసుకుంటే రాత్రి అవ్వగానే మళ్ళీ దాడి చేయడము మొదలు పెడతాది. అపవాది కూడా పాపం కూడా ఇలాంటిదే. అది చీకటిని ఆసరా చేసుకొని నీకున్న బలహీనతలను ఆసరా చేసుకొని ఏ క్షణంలో అయితే నువ్వు బలహీనుడవైతావో ఆ క్షణంలో దాడి చేయడము మొదలు పెడతాది. ఈడు కూడా ఏం చేస్తున్నట్టు మళ్ళీ చదువుతాలి ఆ మాట, చివరి మాట. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను. ఎప్పుడు వాడు జీవితం నాశనం అయిపోయిందంటే వీడు ఎప్పుడైతే అపవాదితో ఏకీభవించాడో, మరొక మాట కూడా ఒకసారి ఉంటుంది, వాడిలోకి అపవాది ప్రవేశించి అని ఒక మాట ఉంటుంది. ఇస్కరియోతు యూదా జీవితం ఎప్పుడు నాశనం అయిపోయిందో తెలుసా? వాడు ఎప్పుడైతే అపవాదితో కలిశాడో అప్పుడే వాడి పతనం అన్నది స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, వాడు ఒక్కడు ఏమీ చేయలేడు. వాడొక్కడు ఏమైనా చేయగలడా? పోనీ పొరపాటున నీ కళ్ళ ముందరకు వచ్చి నిలబడి నేను భయపించడన్నా భయపీయగలడా? నేను ఏమి చేయలేడు వాడు. ఎప్పుడు వాడి పతనం, వాడి జీవితంలో ఒక విధమైన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది తెలుసా? వాడు నీతో కలిసినప్పుడే. ఎప్పుడైనా పాతకాలంలో రాతి కాలంలో ఒక సంఘటన జరిగింది. రాయి రాసుకుంటే వాళ్ళ మధ్య ఏం పుడుతుంది? అగ్ని పుడుతుంది. ఒక్క రాయి ఊపితే ఎంతసేపు అగ్ని పుడుతుందా? రాయి కలిస్తేనే అగ్ని పుడుతుంది. అపవాది ఎప్పుడైతే నీతో కలుస్తుందో అప్పుడు మాత్రమే నీలో పాపం పుడుతుంది. ఎప్పుడైతే పాపానికి ఇద్దరు ఏకీభవించినా అప్పుడే వాళ్ళ మధ్య పాపం పుడుతుంది. ఇస్కరియోతు యూదా అపవాదితో ఏకీపించడక రాయి రాసుకుంటే అగ్ని పుట్టినట్టు వీళ్ళిద్దరూ రాసుకోవడంతో ఏం పుట్టింది? మధ్యలో పాపం పుట్టింది. ఏదో పాతకాలంలో ఒక మాట అంటారు, ఏది సన్యాసి రాసుకుంటే బూడిద రాలేదంట. అపవాది ఈ ఇస్కరియోతు యూదా పూసుకొని ఉంటే బూడిద కాదు, డైరెక్ట్ పాపమే పుట్టింది. ఇద్దరు ఏకమైతే ఎప్పటికైనా ఇట్నే జరుగుతుంది. అననీయ సప్పిరా ఎప్పుడు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి? ఇద్దరు ఏకీభవించినప్పుడే. అదే అననీయ అమ్మి దేవునికి ఇద్దామన్నప్పుడు సప్పిరా కూడా సరే దేవునికి ఇద్దామని మంచిదే, కానీ ఇలా కాకుండా ఇద్దరు తప్పు చేయడానికి ఏకీభవించినాడు కదా, వాళ్ళలో ఒక్కరు వ్యతిరేకించింటే అననీయ అమ్మి వాడుకుందామన్నాడు దేవుని సొమ్ము. కానీ సప్పిరా ఏమయ్యా దేవునికి మాట ఇచ్చినా నీకు సిగ్గు లేదా, మానం లేదా,
దేవునికి మాట ఇచ్చిట చేయొచ్చా అని అడ్డం తిరిగింది అనుకో, అననీయ ఏం చేసేవాడు? అసలు తప్పు జరిగేది అక్కడ ఇద్దరు ఏకీభవిస్తేనే తప్పు జరుగుతుంది. దావీదు గారి గురించి ఇప్పుడు మీకు ఓపెన్గా అర్థమవుతుంది, బాగా వినాలి. దావీదు గారు బెస్తబాను చూశాడు, అమ్మాయి స్నానం చేస్తుంది కనిపించింది. సరే రాజైన అయినా ఆ బెస్తబాను అనుభవించడానికి అమ్మాయిని పిలిపించాడు. ఆ సైనికులు పంపించి ఆ బెస్తబాను తీసుకురాపోండి అన్నాడు. బెస్తబా వచ్చింది. బెస్తబాతో ఈయన తప్పు ఎప్పుడు చేసింటాడు? ఈ దావీదు బెస్తబాను అనుభవించడానికి వచ్చినప్పుడు బెస్తబా సిగ్గుందా, మానం ఉందా లేదా నీకు? ఒక రాజై ఉండి ఒక కూతురు లాంటి వాడిని, నువ్వు రాజ్యానికి రాజు లాంటి వాడిని, తండ్రి లాంటి వాడిని, నాతో ఇట్లా చేయొచ్చా? నాకు కూడా ఒక భర్త అన్నాడు, దీవరాత్రులు వాక్యాన్ని ధ్యానించా, నీకు సిగ్గుమానం లేదా అని దావీదుని ఒక మాట నింటే ఏం చేసేవాడు? దావీదు తప్పు చేసేవాడా? ఎందుకు అక్కడ తప్పు జరిగిందంటే దావీదుది ఒక్కటే కాదు, దావీదుతో పాటు బెస్తబా కూడా ఆ పాపానికి ఏకీభవించింది. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు ఒక విషయానికి ఏకీభవిస్తే అప్పుడే పాపం జరుగుతుంది. అదే ఏకీభవించకపోతే ఏం జరుగుతుంది? పోతీఫర్ భార్య యోసేపుని ఏమనుకున్నది? అనుభవించాలనుకున్నది, కోరిక తీర్చుకోవాలనుకున్నది. ఒకవేళ యోసేపు కూడా అంగీకరించింటే వాళ్ళిద్దరి మీద పాపం జరిగేది. ఎప్పుడైనా కానీ పాపులు నిన్ను ప్రేరేపించగా, పాపం నిన్ను ప్రేరేపింపగా నువ్వు అడ్డం తిరగాలే కానీ తల మాత్రము ఊపి దానితో పాటు లోకంలో కలిసిపోకూడదు. ఎందుకంటే అపవాదం ఏం చేస్తుంటే ఒక్కటి ఏమీ చేయలేదు. అపవాది మీకు భాషలో అర్థం కావాలంటే ఒక ఫ్రిడ్జ్ లాంటిది అనుకోండి. కరెంటు లేకపోతే ఫ్రిడ్జ్లో నీళ్ళు చల్లగా అవుతాయా? ఫ్రిడ్జ్ ఆన్ అవుతుందా? అసలు ఆనే కాదు. ఫ్రిడ్జ్ లాంటిది, అది ఎందుకు పనికి రాదు. దానికి ఎప్పుడు దాని పని ప్రారంభం అవుతుంది తెలుసా? కరెంటు లాంటిది నువ్వు ఒకని యాడ్ కావాలి దానికి. ఇది నీకు అర్థమైతే అపవాది ఒక్కటి ఏమీ చేయలేదు. ఆడి మాటతో నువ్వు ఎప్పుడైతే ఏకీభవిస్తావో అప్పుడే నీ జీవితంలో, నా జీవితంలో ఒక పతనం అన్నది స్టార్ట్ అవుతుంది. కానీ వాడితో ఏకీభవించకుండా ఏం చేయాలో తెలుసా? మనం అందరము జాగ్రత్తగా ఉండాలి. వీడి జీవితం గురించి మరొక మాట కూడా, ఒక చక్కని మాట యోహాను సువార్తలో రాయబడింది. ఒకసారి 12వ అధ్యాయం బైబిల్ ఉన్న వాళ్ళందరూ మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం తల్లి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరును ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఎన్ని దినాల ముందుగా వచ్చాడో తల్లి? 6 దినముల ముందుగా వచ్చాను. చాలమ్మా, ఇక్కడ ఒక సందర్భం ఉంది. ఈ సందర్భం మీకు అందరికీ తెలుసు. మనం విలువైన మాటలు మాత్రం మనం జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారు ఒక ఊరికి వెళ్ళారు. బేతనయ్య కదమ్మా, బేతనయ్య అనే ఊరికి వెళ్ళాడు. ఆ ఊరు ఎవరిదని మెన్షన్ చేశాడు బైబిల్ గ్రంథంలో? తాను మృతులలో నుండి లేపిన లాజరు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటో తెలుసా? ఎందుకు చనిపోయిన వాళ్ళని లేపుతూ వచ్చాడు? మరణించే వాళ్ళని ఎందుకు బ్రతికించూ వచ్చాడు? ఎందుకంటే అది అడ్వాన్స్ లాంటిది, మనకందరికీ సూచనగా దానికి చూపించి వచ్చాడు. నేను ఒక లాజర్ను లేపాను, చనిపోయిన లాజర్ను లేపాను. ఎందుకు లాజర్ను లేపాను? మిగతా వాళ్ళని ఎందుకు చనిపోయిన వాళ్ళని బ్రతికించూ వచ్చాను? ఏదో ఒక రోజు, లోకమంతా చనిపోయిన రోజు, చచ్చిపోయిన మీ అందరినీ లేపడానికి నాకు శక్తి ఉంది అని మీకు తెలియాలంటే ఈరోజు చచ్చిపోయిన లాజర్ను లేపుతాను. చూసి తెలుసుకోండి. ఆ రోజు ఒక వ్యక్తిని శవంతో మోసుకొని పోతుంటే పాడ ముట్టగానే పాడ మీద ఉన్న శవం ఏమైపోయిందట? లేచి కూర్చుంది. ఎందుకు ఆ రోజు అలా ముట్టి శవాన్ని లేపి కూర్చోబెట్టాడు? ఒకరోజు మీరు కూడా చచ్చిపోతారు, ఒకరోజు మీరు కూడా మట్టిలో పడుకుంటారు. పరదేశంలో ఉన్నా, లేదంటే పాతాళంలో ఉన్న మీ ఆత్మలు బయటికి తీసుకొని వచ్చి లేపడానికి నేను సమర్థుడను తెలుసుకోవాలంటే ఒక లాజర్ను చూడండి. ఇప్పుడే మీ కళ్ళ ముందర ఒక శవాన్ని చూడండి. ఎన్ని ఆత్మలను బయటికి తీసుకొని వచ్చాను. పాతాళం నుంచి లాజరు ఆత్మనే బయటికి తెచ్చిన నేను మీ ఆత్మలను బయటికి తీసుకురాలేనా? ఖచ్చితంగా చేస్తాను. అందుకే దేవుని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళను లేపడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇదే కాకుండా ఒకరోజు యేసుక్రీస్తు రాకడలో నిన్ను బ్రతికించడం కోసం, నిన్ను లేపడం కోసం, పాపముల చేత, అపరాధముల చేత ఈరోజు మనం ఏమైపోయినామో తెలుసా? చచ్చిపోయిన శవాలెక్కే బ్రతుకుతున్నాం. పైకి బతికినట్టే అనిపిస్తున్నాం కానీ మనలో నిజంగా ఒక శవంలాగానే ఉంటాం తెలుసా? ఎప్పుడు ఇలాంటి ఫీలింగ్ వస్తుంటుంది తెలుసా? మీకు తెలుసో లేదు కానీ ప్రారంభంలో నా ఆత్మీయ జీవితం ఇది ఎవరికి తెలియదు. ప్రారంభంలో నేను కొత్తగా దేవునిలోకి వచ్చాను.
ఒకవైపు దేవుళ్ళో ఉంటున్నాను, ఒకవైపు పరిచర్యకు వస్తున్నాను, ఒకవైపు ఏం పాపాలు అల్లరి మానేసేది లేదు, తిరుగుళ్ళు అన్నీ చేస్తున్నాను. ప్రతి ఆదివారం బల్ల తీసుకుంటున్నాం కదా, అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? శనివారం వచ్చింది, రేపు ఆదివారం బల్ల తీసుకోవాలి. అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే రేపు ఆదివారం బల్ల తీసుకోవాలి. వారం అంతా ఫ్రెండ్స్తో తిరిగాం, అల్లరి చేసాం, ఎట్టంటే అలా బ్రతికాం, సినిమాలకు తిరిగాను, యూనివర్సిటీలో ఉన్నప్పుడులేండి, సినిమాలకు తిరిగాను, ఇన్ని చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఆదివారం బల్ల తీసుకొని పోవాలి అని రాత్రంతా నా ముఖంలో ఎట్టుంటుందో తెలుసా? అసలు కలే ఉండేది. ఏ ముఖం పెట్టుకొని నేను దేవుని మందిరానికి వెళ్ళాలి? ఏ ముఖం పెట్టుకొని నేను ప్రభు బల్లాలో చేయాలి? ఒకవేళ దేవుడు ఈరోజు అడగడానికి అవకాశం లేదనుకో, ఒకవేళ నిజంగా అడిగే అవకాశం ఉంటే, ఒరే ఆదివారం ప్రభు బల్లలో చేస్తున్నావు, వారమంతా ఇన్ని తప్పులు చేస్తాను, నీకు అర్హత ఉందరా, ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా అని ఒక మాట అంటే నా బ్రతుకు ఏమైపోతుంది అని నిజంగా రాత్రంతా ఎలా ఉండంటే నలిగిపోయేవాడిని, నేను కుమిలిపోయేవాడిని. మా ఫ్రెండ్స్ అంతా హాస్టల్లో ఉన్నప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉండదంటే ఒక్క మాట కూడా వచ్చేది కాదు. తింటా రాత్రి హాస్టల్లో, తినకపోతే తినను, అట్నే ఉంటున్నది. ఎంత కుమిలిపోయేవాడిని అంటే అంత కుమిలిపోయేవాడిని, చచ్చిపోయిన శవం లెక్క ఉండేవాడిని. అదే కాదు, నిజంగా ఉండే వాళ్ళ ఫీలింగ్, అందరి ఫీలింగ్ ఇలానే ఉంటుంది. చచ్చిపోయిన శవాల లెక్క కనపడుతుంటాడు, మనల్ని చూసి జాలిపడ్డాడు. అందుకోసమే పాపముల చేత అపరాధముల చేత మనం ఎలా ఉన్నామట, చచ్చిన వారమై ఉండగా బాప్తీసాలు ఇచ్చి మనలందరూ ఏం చేశాడట, ఒకప్పుడు తిరిగి లేపాడు. నయమాను గురించి నేను ఉదయం కూడా మాట్లాడాను. నయమాను 7 మార్లు ఆ యోర్దాను నదిలో మునిగితే నీ జీవితము బాగుపడుతుంది. 7వసారి ఎప్పుడైతే యోర్దాను నదిలో మునిగాడో ఆ నయమాను, మునిగేటప్పుడు ఎలా మునిగాడు? శరీరం నిండా కుష్ఠరోగం, మునిగేటప్పుడు మాత్రం కుష్ఠరోగంతో మునిగాడు. కానీ లేచేటప్పుడు ఎట్లా లేచాడు? పసిపిల్లల దేహంతో అద్భుతంగా లేచాడు. ఈరోజు బాప్తిసం తీసుకోవడానికి మునిగేటప్పుడు నువ్వు పాపిగానే మునుగుతావు, కానీ నీళ్ళలో లేచేటప్పుడు ఎట్లా లేచావు తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకొని, పరిశుద్ధమైన ఆత్మను ధరించుకొని, పసిపిల్లల హృదయం వలె నయమానుకు రూపాన్ని ధరించుకొని ఎలా అయితే మళ్ళీ తిరిగి లేచాడో, నువ్వు కూడా అలానే తిరిగి లేస్తావు. చనిపోయిన మనల్ని బ్రతికించడం కోసమే ఆ రోజు యేసుక్రీస్తు వచ్చాడు, బాప్తిసం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు. చచ్చిపోయినట్టు బ్రతుకుతున్న మన అందరి జీవితాలను బ్రతికిస్తున్నాడు. ఆ లాజరు కూడా ఆ రోజు తిరిగి లేపాడు. ఆ ఊరికి వెళ్తున్నాడు, ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో 2 అక్క చెల్లెలు కనపడుతున్నాయి. ఒక ఆమె పేరు మార్తా, వాళ్ళ చెల్లెల పేరు మరియా. ఈ మార్తా ఏం చేసిందట, యథావిధిగా తన పరిచర్యలో తాను మునిగిపోయి యేసుక్రీస్తు వండి పెట్టడం మీద తల్లిగారు నిమగ్నం అయిపోయారు. కానీ ఇలా చెల్లెలు ఏం చేస్తున్నదట, మరేమ్మ గారు ఏం చదువు తల్లి, ఆ మాట బాగుంటుంది. 3వ వచనము, 12వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరునర్ర ఎత్తు తీసుకొని యేసుక్రీస్తు వారి పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచెను. చాలు తల్లి. ఏం చేసిందట యేసుక్రీస్తు వారు. దాని యొక్క విలువలు మనకందరికీ తెలుసు. మన భాషలో చెప్పాలంటే అమౌంట్ ఎంత, కింద భాషలో 150 రూపాయలు. ఆ 2000 సంవత్సరాల కింద 150 రూపాయలు అంటే ఎంతో. ఈరోజు మన వాళ్ళు కూలి పనులకు వెళ్తుంటారు కదా, ఎంత ఉంటుంది మనకు వాళ్ళ కూలి? 1000 రూపాయలు ఇస్తున్నారా? ఉదయం నుంచి సాయంత్రం పనికి పోతే ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 1000 రూపాయలు ఇస్తున్నారు. అదే ఒక 100 సంవత్సరాలు నీకుపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే ఎంత ఇచ్చేవాళ్ళు తెలుసా? మహా అంటే 1 రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. 200 ఏళ్ళు ఎన్నికి వెళ్తే, 300 ఏళ్ళు, 500 ఏళ్ళకి వెళ్తే అసలు రూపాయికి విలువ ఉంటుంది? రూపాయి అంటే కొన్ని లక్షల లెక్క. అలాంటిది ఈమె 2000 ఏళ్ళ కిందటే 150 రూపాయలు పెట్టి యేసుక్రీస్తు వారికి ఖర్చు పెట్టిందంటే ఎన్ని లక్షలు పెట్టిండొచ్చు ఆ రోజుల్లో. ఆ రోజు ఆ తల్లి అనుకున్నది, డబ్బు కంటే నా ప్రభువే విలువైనవాడు, డబ్బు కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించింది. ఈరోజు క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఒక మాట, అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించాలో తెలుసా? ప్రభువునే ప్రేమించాలి. అది డబ్బు అయినా, ఆస్తి అయినా, కుటుంబమైనా, ఏదైనా. నువ్వు ఎంత ప్రేమిస్తే అంత నచ్చుతావు దేవునికి. నువ్వు ఎంత ఆయనకు విలువ ఇస్తే అంత నచ్చుతావు. ఈమె యేసుక్రీస్తు వారికి ఎంత విలువ ఇచ్చిందట? యేసుక్రీస్తు వారి కాళ్ళు కడిగిందట. ఏది అంత విలువైన అత్తరు తీసుకొని యేసుక్రీస్తు వారి కాళ్ళు. అప్పుడు నాకు అనిపించింది, యేసుక్రీస్తు వారి కాళ్ళకు ఆయన ఇస్తున్న విలువ ఈ లోకంలో నాకంటూ విలువైనది ఏదైనా కానీ ప్రభువా, అది నీ కాళ్ళ దగ్గర ఉండాల్సిందే.
నీ జీవితంలో కూడా విలువైనది డబ్బు అయినా ఇంకోటి ఏదైనా కానీ అది ఎప్పటికీ ఎవరి కాళ్ళ దగ్గర ఉండాలి? యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర ఉండాలి. అందరూ అనుకుంటారు ఆయన యేసుక్రీస్తు వారి కాళ్ళకు మాత్రమే అత్తరు పూసి ఆ అత్తరు కాళ్ళకు సమర్పించింది అనుకుంటారు. కాదు కదా, అక్కడ జరుగుతున్నదేటట, తన తల వెంట్రుకలతో ఆయన కాళ్ళు తుడుస్తుంది. తల వెంట్రుకలతో తుడవాలంటే ఆయన తల ఎంతవరకు వంగింటుంది? ఎంతవరకు? కాళ్ళ మట్టుకు వంగింటుంది. ఆయన తగ్గింపు చూసారా? నీ జీవితం నా జీవితం గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారి దగ్గర ఎంత తగ్గితే మన విలువ పరలోకంలో అంత పెరుగుతుంది. ఎంతైనా తగ్గించుకో. యేసుక్రీస్తు వారి కాళ్ళ మట్టుకు తగ్గించుకున్నదంటే ఆ తల్లి ఎంతగా ప్రేమించింది. మనకు చిన్న కాసింత డబ్బు వచ్చినా కానీ, చిన్న ఉద్యోగం వచ్చినా కానీ మన బిల్డప్లు చాలా ఎక్కువే ఉంటాయి. నిజంగా చెప్పాలంటే ఉద్యోగాలతో డబ్బులతో కాదు, ఆ తల్లిని చూసి చాలా నేర్చుకోవాలి మనం. ఎంతైనా కానీ ప్రభు దగ్గర తగ్గే ఉండాలి, తగ్గించుకునే ఉండాలి. ఈ తల్లి ఇలా చేస్తుంటే ఈ ఇస్కరియోతు యూదాగాడు ఒక మాట అంటుండే, దానికోసం ఇది చదివించిన. ఆడు ఏమంటున్నాడు? ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి ఎవరికి ఇవ్వలేదట? ఆడ వాడి ఫీలింగ్ చూడ. ఆయన ఏమన్నా చెప్పిందా? ఈ అత్తరు 300 దేనారములు, ఆమె రేట్ ఏమన్నా చెప్పిందా? వీడు చూసారా, ఐటమ్ చూడగానే రేటు చెప్తున్నాడంటే వీడికి ఎంత పిచ్చి, డబ్బు పిచ్చి. అసలు వాడి ఫీలింగ్ అత్తరు చూసారా, ఓహో ఇంత అత్తరు ఉందంటే ఇది ఖచ్చితంగా 300 దేనారాలు ఉంటుంది. ఐటమ్ చూడగానే రేటు చెప్పాడంటే అని క్యాల్కులేషన్స్ ఏంది అని డబ్బు పిచ్చి. వీడు ఏం చేసేవాడట? యేసుక్రీస్తు వాడు వారి దగ్గర డబ్బు సంచి పెట్టింటే ప్రతిరోజు ఆ డబ్బు సంచిలోంచి ఏం తీస్తున్నాడట? డబ్బులు బయటికి తీసుకుంటున్నాడు అని క్యాల్కులేషన్ చూసారా. డబ్బులలో కొంతమంది నేను గమనిస్తుంటాను, డబ్బులను ఏం చేస్తుంటారంటే మైండ్లో లెక్కలేస్తుంటారు, వడ్డీ లెక్కలు అంటున్నారు కొంతమంది. నాకు నిజంగా చెప్పాలంటే క్యాల్కులేటర్ తీసుకొని సెల్ ఫోన్ ఓపెన్ చేసేంతవరకు ఆ వడ్డీ లెక్కలే రావు మనకు. కానీ కొంతమంది నోటు లెక్కలతో చేస్తుంటాడు. అంటే ఆడికి డబ్బు మీద చూసారా ఎంత పట్టుందో. వీడు ఇస్కరియోతు యూదా చిన్నాయన కొడుకులు అంటాడు అంతే. అంటే అంత క్యాల్కులేషన్స్ డబ్బులు పిచ్చిలో మనకు ఉండకూడదు, అంత ఉండకూడదు. మళ్ళీ ఈడేం చేస్తున్నాడట? ఈ డబ్బు అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదంట. కానీ వీడు బీదల మీద శ్రద్ధ నిలబెట్టి కాదు, ఈయనకి డబ్బు మీద పిచ్చి. ఒక మాట చెప్తా, మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి. దేవుడిని నేను ఎప్పుడు గమనించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు బంగారాన్ని అంతటిని తయారు చేశాడు, కానీ దేవునికి బంగారం మీద పిచ్చి లేదు. దేవుడు స్త్రీలలో అందమైన వాళ్ళందరినీ తయారు చేశాడు, కానీ దేవునికి ఏ రోజు స్త్రీల మీద పిచ్చి లేదు. మరి దేవుని గర్భాన పుట్టామని చెప్పుకుంటున్నాం, మనకెందుకు బంగారం అంటే పిచ్చి? మనకెందుకు అమ్మాయిలంటే పిచ్చి? నీకు కావాలనుకుంటే ఒక భార్యని ఇస్తాడు, ఏమి ఇవ్వకుండా ఏం పోడు. ఆదాముకు నచ్చాడు, ఆదాముకు ఒక హవ్వని ఇచ్చాడు, అంతేగాని ఇక లోకంలో కావాల్సినది అంతా నాకే కావాలంటే అవుతుందా? మనుషులకు కోరికలు సహజం కాబట్టి ఒకరిని ఇస్తాడు, ఉన్నదాంతో తృప్తి పడాలి, అంతేగాని లేని దానికి పోతే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. దేవునికి లేని పిచ్చి మనకెందుకు? ఎప్పుడోసారి నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, దేవుడు మొట్టమొదటిసారి ఆదాము భూమి మీద పిల్లలందరూ కావాలనుకున్నాడు. పిల్లలందరూ కావాలి అన్నప్పుడు, ఉదాహరణకు నీకే పిల్లలు కావాలి అని నీకు ఒక ఆలోచన వచ్చింది అనుకో, మీ అమ్మ నాన్న దగ్గరికి పోయి నువ్వు చెప్పే మాట ఏంటి? ఫస్ట్ మాట, నాకు పిల్లలు కావాలి 2 ఏళ్ల కల్లా అనగానే అప్పటికే నీకు పెళ్ళి కాలే. ఇప్పుడు నువ్వు చెప్పే మాట ఏంటి? మీరు ఏమన్నా కానీ నాకు పిల్లలు కావాలంటే మొట్టమొదట నాకు ఏం తెచ్చిపెట్టాలి? పెళ్ళి చేయండి, ఒక భార్యని తేవండి. అంటే పిల్లలు కావాలి అన్నప్పుడు మనకు వచ్చే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే భార్య ఎలా? దేవుడు కూడా ఈ ఆలోచన వచ్చి ఉండాలి కదా. దేవుడు కూడా ఆదాము కావాలనుకున్నాడు, పిల్లలందరూ కావాలనుకున్నాడు. మరి ఆదామును కనాలంటే నాకు కూడా ఒక భార్య ఉంటే బాగుంటుంది కదా. ముందు ఆదామును కాదు, ఆదాము వాళ్ళ అమ్మను తయారు చేసుకుందాం, నాకు భార్యను తయారు చేసుకుందాం అనుకున్నాడా? లేదు. చూసారా, దేవునికి ఆ పిచ్చి లేదు, దేవునికి డబ్బు పిచ్చి లేదు, దేవునికి అమ్మాయిలు పిచ్చి లేదు, ఏ పిచ్చి లేదు. మరి ఆయన గర్భాన్ని పుట్టిన మనకెందుకు ఇవన్నీ? చూసారా ఎంత తేడా కనపడుతుందో దేవునికి మనకు. దేవుడు ఆదామును తన పోలిక తన స్వరూపంలో చేయాలనుకున్నాడు. దేవుడు తన పోలిక తన స్వరూపంతో చేయాలనుకున్నాడు. మనకు దేవుని పోలికలు లేవు, యూదా పోలికలే కనపడుతున్నాయి. మనల్ని చూస్తే ఇస్కరియోతు యూదా కనిపించినట్టే ఉన్నాయి. వాడిలో ఎలా అయితే ఆశలు లేగుతున్నాయో మనలో కూడా అవే ఫీలింగే. మన ముఖంలో కొట్టొచ్చినట్టు ఏం కనపడుతున్నాయి? యూదా యొక్క లక్షణాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. చూసారా, అది ఏ విషయంలోనైనా కానీ ఇవే లక్షణాలు ఉంటే మనం మన వారసులు ఎందుకు కాకుండా పోతాం? వీడు కూడా ఏమంటున్నాడు? 300 దేనారములకు అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా. వీడు చూసినా ప్రతిరోజు ఆ డబ్బు సంచిలో నుంచి డబ్బును దొంగతనము చేస్తూ
వచ్చాడట. ఒక మాట చెప్పమంటారండి, వీడు ప్రతిరోజు యేసుక్రీస్తు వారికి బాహ్యంగా దగ్గరగా ఉన్నాడు, కానీ వీని ఆత్మీయత చూసాడు ఎంత దూరంగా ఉన్నాడో. ప్రభు పక్కలో నుండి ప్రభు చూస్తున్నాడని తెలిసినా కానీ ప్రభు సంచిలోనే తీసుకొని డబ్బులు వాడుకొని తింటున్నాడంటే వీడు ఎంత సాహసం చేస్తున్నాడు. ఏమ్మా, యేసుక్రీస్తు వారితో తిరుగుతూ యేసుక్రీస్తు వారి డబ్బులే కాసేస్తున్నాడంటే వాడికి ఎంత సాహసం ఉండాలి. యేసుక్రీస్తు వారు అన్నీ చూస్తున్నాడు, అన్నీ తెలుసు అని మనకి తెలియదా? ఒకనొక టైంలో అననయ్య ఎక్కడో అంజూరపు చెట్టు కింద కూర్చున్నాడు. ఇప్పుడు అందరితో మాట్లాడే ఏమంటాడు, అననయ్య నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను. అంజూరపు చెట్టు కింద కూర్చున్న అననీయనే కనిపించింటే పక్కనున్న డబ్బు సంచిలో నేను డబ్బు దొబ్బేసేది యేసుక్రీస్తు వారికి తెలియకుండా పోయి ఉంటుందా? ఈయనకి ఆ చిన్న అనుమానం అన్న రావాలన్నా లేదా? అన్నీ తెలుసని యేసుక్రీస్తు వారికి అర్థమైనా కానీ వాడు డబ్బు సంచిలో చేయి పెట్టి డబ్బులు తీస్తున్నాడంటే వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? సాహసించి తప్పులు చేస్తున్నాడు. మనం కూడా చేసేది ఏంటో తెలుసా? దేవునికి దగ్గరగా ఉన్నట్టు మందిరాలకు వస్తాం, సంఘంలోనే ఉంటాం, బైబిల్ ముందరనే ఉంటాయి, అన్నీ దగ్గరగా ఉంటున్నా కానీ సాహసించి మనం ఏం చేస్తుంటామో తెలుసా? తప్పులు చేస్తూనే ఉంటాం, పాపాలు చేస్తూనే ఉంటాం. అరే నేను దేవుని మందిరంలో ఉన్నాను కదా, ఈ మధ్య కొంతమంది గమనిస్తుంటాను, ఈ మధ్య ఒక పల్లెకు స్వార్థకి వెళ్ళాను. ఒకవైపు నేను వాక్యం చెప్తున్నాను, మీకందరికీ నేను కనపడుతున్నానా? నాకు మీరందరూ కనపడుతున్నారు. నేను అందరినీ చూస్తూనే వాక్యం చెప్తాను. నేను వాక్యం చెప్తుంటే ఒక అమ్మాయి సెల్ ఫోన్ తీసి ఎవరితో ఒకరితో చాటింగ్ చేస్తుంది. అమ్మాయిని చూసినప్పుడు నాకు అనిపించింది, ఎక్కడ కూర్చొనింది? చర్చిలో, అందులో బైబిల్లో సెల్ ఫోన్ పెట్టి ఏ రవంతో చాటింగ్ చేస్తుంది. మెసేజ్ వచ్చిన ప్రతిసారి ఈ ముఖంలో లైటింగ్ వెళ్ళాడు, సెల్లులో లైటింగ్ వెళ్ళం కాదు, ఈ ఫేస్లో లైటింగ్ వెలుగుతుంది. అది చూసినప్పుడు ఏట్రై, బైబిల్ ఉంది, చర్చిలో ఉన్నాను, ఒక సేవకుడు చూస్తున్నాడు, పక్కన ఉన్న వాళ్ళు చూస్తున్నాడు, ఏంటి అయినా కానీ సాహసించి ఇలాంటి పనికిమాల పనులు చేస్తానంటే లేరు అనుకుంటున్నారు వీళ్ళందరూ ఇస్కరియోతు యూదా వారసులు కాదనుకుంటున్నారా? ఆడికి పట్టిన గతే మనకు కూడా పట్టదంటారా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంత ఉండాలి? సాహసించి తప్పులు చేయకూడదు. ప్రేమన దేవుని వారిలో ఎక్కడ చేయాలి? చూసారా, ఈడేమో బాహ్యంగా యేసుక్రీస్తు వారు వెంట తిరుగుతున్నాడు, దగ్గరగా ఉన్నట్టు. వాడిని చూడ ఆత్మీయత ఎంత దూరంగా ఉందో. మన వాళ్ళు ఎవరైనా కువైట్లో ఉన్నారనుకోండి, ఉదాహరణకు మన అమ్మనో మన తల్లో ఎవరో ఒకరు సుమారుగా కువైట్లో పని చేస్తుంటాడు. ఎప్పుడైనా వీడియో కాల్ చేస్తారు చూసినారా? వీడియో కాల్ చేసినప్పుడు ఆ వీడియో కాల్ చూసినప్పుడు మన అమ్మ మనకి ఎంత దగ్గరగా ఉంటుంది తెలుసా? అరచేత్తో అందుకునేంత దగ్గరగానే ఉంటుంది. కానీ రియాలిటీలో చూస్తే మన అమ్మ ఎంత దూరం ఉంది? కొన్ని వేల మైళ్ళ దూరం ఆవతల కువైట్లో ఉంది. వీడియో కాల్లో మాత్రం అరచేత్తో అందుకునేంత దగ్గరగా ఉన్న రియాలిటీలో చూసారా ఎన్ని వేల మైళ్ళ దూరం ఎక్కడో కువైట్లో ఉంది. చూసారా, మన జీవితాలు కూడా ఎట్లుంటాయి తెలుసా? దేవునికి మందిరానికి దగ్గరగా ఉన్నట్టే ఉంటాయి, ప్రార్థనకు దగ్గరగా ఉన్నట్టుంటాయి, బాహ్యంగా మన సంఘానికి దగ్గరగా ఉన్నట్టుంటాయి. కానీ ఒక ఇస్కరియోతు యూదా మాదిరి మన బ్రతుకులు ఏదో దూరంగా కనపడుతుంటాయి. అంత దూరం ఉంటాయి, అంత దూరం ఉంటాయి. ఎప్పుడు మన దేవుని కనిపించేది? ఎప్పుడు మన జీవితాలు బాగుపడతాయి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్ని రోజులు ఇలానే ఉంటాం? ఎన్ని రోజులు ఇలానే కాలం గడుపుతూ దేవునికి దూరంగా అయిపోతాం? నేను ఓపెన్గా ఒక మాట చెప్పమంటారా? మీరు బాహ్యంగా దగ్గర లేకపోయినా పర్లేదేమో, కానీ ఆత్మీయంగా మాత్రం ఎప్పటికీ దేవునికి దగ్గరగానే ఉండాలి. ఒక దానియేలు గారిని గమనించండి. దానియేలు గారిని బానిస బతుకు తీసుకుని పోతూ ఆ బబులోను చెరకు పట్టుకొని పోయారు. ఎక్కడో యెరూషలేముకు దేవుని మందిరానికి దూరంగా కొన్ని వేల మైళ్ళు, అంటే కొన్ని వందల మైళ్ళ దూరంలో నిజంగా ఎలా బ్రతుకుతున్నాడు? దేవుని మందిరానికి దూరంగా బతుకుతున్నాడు. మళ్ళీ ఆయన ప్రార్థన ఎలా చేసుకుంటున్నాడు? ఆ యెరూషలేము వైపు కిటికీలు ఓపెన్ చేసి నా దేవుని మందిరం ఇటువైపే ఉంది అనుకొని ఆ మందిరాన్ని వైపు చూస్తూ ప్రార్థన చేసుకుంటాను. చూసినారా? బాహ్యంగా అయినా మందిరానికి దూరంగా ఉన్నాడు, కానీ భక్తి జీవితంలో ఎప్పటికీ దేవునికి దూరంగా లేడు. నువ్వు బాహ్యంగా దూరంగానే ఉన్నా కానీ పర్లేదు, కానీ ఎప్పటికీ దేవునికి మాత్రం ఆత్మీయంగా దూరంగా ఉండకు. ఆయన చూసిన మందిరానికి దూరంగా ఉన్నా కానీ ఎంత పంతంతో ప్రార్థనలు చేసుకుంటున్నారు. నీ ప్రార్థన ఏదమ్మా? ఆ రోజు కాలంలో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? ప్రార్థన చేసుకుంటే చంపుతాం, సింహాల బోన్లు వేసి చంపుతామని తెలిసినా కానీ ప్రాణాన్ని పణంగా పెట్టి పంతంతో ప్రార్థన చేసుకుంటున్నాడు దానియేలు. మరి మన పరిస్థితి ఏంటి? భారతదేశంలో ప్రార్థన చేసుకుంటే చంపుతామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి ఆర్టికల్స్ ఏమైనా జారీ చేశాడా? ఆ రోజు చంపుతాము అన్నా కానీ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రార్థన చేసుకున్న దానియేలు ఎక్కడా? ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నా 5 నిమిషాలు కూడా మోకాలేసి ప్రార్థన చేయలేని మన ఆత్మీయ బ్రతుకులు ఎక్కడ? ఎట్లా మన భక్తులని ఎలా అంటారో చెప్పండి.
ఒక దానియేలు గారు మనుషులు మాత్రమే ఉన్నాడు, ఆయన మనిషే, మనము మనిషే. మరి ఆయనలో మనలో ఉన్నది ఏటి చెప్పండి? ఆయనలో కనపడేది మనలో ఏది? ఆయనను భక్తుడు అన్నాడు, నిన్ను భక్తుడు అనాలంటే ఏముండాలి? ఆయన చేసిన దాంట్లో కొంతైనా కనిపించాలి కదా. ఏది మన ప్రార్థన, ఏది మన భక్తి జీవితాలు, ఏది మన విశ్వాసాలు, ఏది మన నమ్మకాలు ఏవి? ఒక్కసారి ఆలోచించండి. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఒక ఇస్కరియోతు యూదాను బట్టి. మరొక మాట చివరిగా ఒక మాట చెప్పుకొని మనము ముగించుకుందామమ్మా. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 3వ వచనం తల్లి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారబోసి పోయి ఉరి పెట్టుకుని చాలా తల్లి. చివరగా ఇదొక్క మాట చెప్పుకొని మనం ముగిస్తాం. ఇస్కరియోతు యూదా జీవితం ఎలా పతనమైపోతూ ప్రారంభమవుతూ వచ్చిందో తెలుసా? అక్కడ ఏం చేశాడట? యేసుక్రీస్తు వారిని అప్పగించడం అయితే అప్పగించాడు. అడిగి ఏ రోజు ఒక్క ఫీలింగ్ కూడా కలగలేదు. చూసినారా? ఎవరితో సమయాన్ని గలుపుతూ వచ్చాడు వాడు? 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు వెంటనే తిరుగుతూ వచ్చాడు. సమయం మాత్రం బాహ్యంగా ప్రభుతో గడిపినట్టే ఉంది, కానీ ఆ సమయం ఆత్మీయంగా దేవునితో గడపలే. ఇక్కడ మీతో నేను ఓపెన్గా ఒక మాట అంటున్నాను. ఆదివారం అనగానే 3 నుంచి 5 గంటల వరకు మన ప్రార్థన ఉంది. సమయాన్ని దేవునితో గడపాలని మీరు రావడం ముఖ్యం కాదు. బాహ్యంగా సమయాన్ని గడిపితే పరలోకానికి వెళ్ళము. ఇస్కరియోతు యూదా కూడా 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితో బాహ్యంగా ఆయనతోనే సమయాన్ని గడిపాడు. 3.5 సంవత్సరాలు బాహ్యంగా గడిపినందుకు పరలోకం పోయాడా? సమయాన్ని ఇస్కరియోతు యూదాల బాహ్యంగా గడపడం కాదు, ఆత్మీయంగా ఆయనతో సమయాన్ని గడపాలి. నీ సమయాన్ని ఆత్మీయంగా ఆయనలో వెచ్చించాలి. నీ సమయము ఆత్మీయంగా ఆయనతో కొనసాగించాలి. అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది, అప్పుడు నా జీవితము బాగుపడుతుంది. వీడు సమయాన్ని వెచ్చిస్తున్నాడు కానీ ఆత్మీయంగా ప్రభుతో వీడు సమయాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకే ఆడి జీవితం నాశనం అయిపోయింది. మొత్తానికైతే యేసుక్రీస్తుని అప్పగించాడు, ఆయన జీవితం అయిపోయింది. యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నాడు. ఇప్పుడు వీడేం చేశాడట? 30 వెండి నాణాలకు అమ్ముకొని ఆ 30 వెండి నాణాలు తన దగ్గర ఉన్నా కానీ వాటిని తీసుకొని అనుభవించాడా? లేదు. ఆ వెండి నాణాలు ఆయనకు అప్పచెప్పి ఏమంటున్నాడో తెలుసా? నేను నిరపరాధి రక్తాన్ని అది అప్పగించాను, నా జీవితం ఎందుకు ఇట్లా తయారైపోయిందని. ఆ 30 నాణాలు వీడు అనుభవించకుండా ఎవరు మొగాన కొట్టేశాడు? దేవాలయంలో ఏం చేశాడట? పారవేశాడు. అసలు యేసుక్రీస్తు వారిని అంత పెద్ద డీల్, అంటే యేసుక్రీస్తు వారిని అప్పగించేంత పెద్ద డీల్ 30 వెండి నాణాలు అంటే ఎంత డబ్బులు అది? అంత డబ్బులు ఒక్క నయా పైసా కూడా వీడు అనుభవించకుండా ఎందుకు పడేశాడు? ఎందుకో తెలుసా? పశ్చాత్తాపపడి అన్న మాట ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏదైనా కానీ ఒక కోరిక మనం తీర్చుకున్న తర్వాత మనలో మొట్టమొదట కలిగేది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పశ్చాత్తాపం తర్వాత మనకు విరక్తి కలుగుతుంది. ఆ విరక్తిలో నుంచి పుట్టేదేంటో తెలుసా? దారుణమైన ఒక సంఘటన ఇస్కరియోతు యూదా జీవితంలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, మన కన్ను ఏదైతే చూస్తుందో శరీరం దాన్ని అనుభవించాలనుకుంటుంది. హవ్వ గారు కంటికి ఇంపుగా కనిపించింది ఆ పండు, కంటికి ఇంపుగా కనిపించినది నోరు ఆశపడింది, రుచి చూడాలనుకుంటుంది. నోటికి రుచిగా ఉన్నది నోట్లో నుంచి కడుపులోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది అది ముసిని పండంతా చేదు. కంటికి ఇంపుగా ఉన్నది నోరు కావాలంటది, నోటికి ఇష్టమైనది కడుపుకు చేదుగా ఉంటుంది. నీ కంటితో చూసినా అది అమ్మాయి అయినా డబ్బు అయినా ఏదైనా కానీ ఇంపుగా ఉంటుంది. చూసిన ప్రతిదీ కావాలనిపిస్తుంది, కావాలనుకున్న ప్రతిదీ ఈ శరీరం అనుభవించాలంటుంది. అనుభవించిన తర్వాత నీలో కలిగేది ఏంటంటే అసహ్యం. అమ్నోను ఒకడు కనపడుతుంటాడు, ఎవడి మీద వాంచగలిగింది? తన సొంత చెల్లెలి మీదనే వాంచగలిగింది. తన చెల్లెలి అందగత్తని, తన చెల్లెని అనుభవించాలని వాడి వాంఛ చూసారా? కంటితో చూసినది శరీరం కావాలనుకున్నది, ఆ శరీరంతో ఆ వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. తీర్చుకున్న తర్వాత వానికి ఏం కలిగిందట?
తన చెల్లెల మీద విరక్తి కలిగిందని బైబిల్లో రాయబడి ఉంటుంది. మరి కోరిక తీర్చుకున్నాక విరక్తి ఏంటి? కోరిక తీరినాక విరక్తే కలుగుతుంది. ఆ విరక్తితోనే మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఇస్కరియోతు యూదా కూడా యేసుక్రీస్తు వారిని అప్పగించినప్పుడు ఆ డబ్బు కావాలనుకున్నది. మరి కోరిక తీరినాక వారికి ఏం కలిగింది? అసహ్యం కలిగింది. ఆ అసహ్యంతోనే కదా వాడు ఊరేసుకొని చచ్చిపోయింది. నీ జీవితం నా జీవితం ఎక్కడ నాశనం అయిపోతుంది తెలుసా? కోరిక తీర్చుకోవాలనిపిస్తుంది. కోరిక తిరిగినాక నీకు ఆ అసహ్యం కలుగుతుంది. అసహ్యంలో నుంచి బతకడం కంటే సావడమే మేలనిపిస్తుంది. ఒకవేళ నీకు ఇలాంటి ఫీలింగ్ కలుగుతుందా? నీలో ఒక ఇస్కరియోతు యూదా కనబడుతున్నట్టే లెక్క. నువ్వు వాని వారసునివే. ఎప్పుడు వాని జీవితం ఎందుకు నాశనం అయిపోయిందో తెలుసా? వాడు ఎప్పుడైతే ప్రభువుకు దోషం చేసినాడు అనగానే వాడు ఒంటరి వాడు అయిపోయినాడు. చూసినాడా? అదే వాడు చేసిన పెద్ద తప్పు. తప్పు చేయడం సహజమేనమ్మా. తప్పు చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు, ఇప్పుడు పేతురు గారు తప్పు చేశాడు. యేసుక్రీస్తు వారు కాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా క్షమించయ్యా అంటే క్షమించాడా లేదా? మరి ఇస్కరియోతు యూదా, ప్రభువా నేను 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అంటే క్షమించకుండా పోతాడా? అడు చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకపోవడం, ఒంటరిగా ఉండడమే వాడు చేసిన పెద్ద తప్పు. ఒకవేళ వాడు అందరిలో కలిసినప్పుడు శోధన వచ్చిందనుకో, అందరితో కలిసి ఉన్నాడు కాబట్టి వానికి బలం. ఒంటరి వాడైతే బలహీనలం అయిపోతాం, గుర్తుపెట్టుకోండి. మేము చదువుకునేటప్పుడు ఒక కథ ఉండేది. ఒకడు ఏం చేశాడట, పక్షుల కోసం అన్ని గింజలు వేసాడట. గింజలేగానే పక్షుల గుంపు, పావురాల గుంపు ఒకటేసారి వచ్చి గింజల మీద వారే ఆ గింజలన్నీ తింటున్నాయట. ఎప్పుడైతే పావురాల గుంపు ఆ గింజలు తింటుంటే వాటి మీద ఒక వల పడిపోయింది. ఇప్పుడు పక్షులన్నీ ఆలోచన చేస్తున్నట, ఎలా మనమందరము వలలో చిక్కుకున్నాం. అదే ఒంటరిగా ఒక పక్షి ఇరుక్కున్నది అనుకో, అది ఏమైనా చేయగలదా? కానీ ఎప్పుడైతే గుంపంతా చేసిన ఆలోచన ఏంటో తెలుసా? ఒకేసారి అందరము ఎగిరిపోదాం అనుకున్నాయట. అందరూ కలిసినప్పుడు ఆ సమస్య నుంచి బయటికి రావడం పెద్ద కథ ఏమీ కాదు. నువ్వు కూడా సంఘంతో అందరితో కలిసి ఉన్నావు అనుకో, నీలో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయనుకో, అందరితో కలిసి నువ్వు కూడా ఎగిరేటప్పుడు, అంటే ఆత్మీయంగా ముందుకు పోయేటప్పుడు నీలో ఉన్న లోపం పెద్దగా ఏమీ కనపరాదు. ఆ లోపం తీసేసుకుంటావు, పరిచర్యలు ముందుకు వస్తావు, విశ్వాసంలో ముందుకు సాగిపోతావు. కారణం ఏంటంటే తప్పు చేసిన తర్వాత ఒంటరిగా బయటికి వెళ్ళాకండి. ఒంటరి వానవై ఒంటరిగా కూర్చొని ఆలోచన చేయకండి. ఒంటరిగా ఉన్నావంటే అది నీ మీద ఇంకా టార్చర్ మొదలు పెడుతుంది. అందుకోసమే ఎప్పుడు ఒంటరిగా గడపకండి. అందుకే దేవుడు బైబిల్ అంటాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. బైబిల్లో కరెక్ట్గా చెప్పాడు. ఒంటరి కూర్చొని ఆలోచన చేశారా, తిక్క తిక్క ఆలోచనలన్నీ వస్తాయి. ఆ వచ్చే ఆలోచనలతో నీ జీవితం పతనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. వీడు 12 మంది మిగతా 11 మందిని ఇడిచిపెట్టిపోయాడు కాబట్టి కానీ వాడి జీవితం నాశనం అయిపోయింది. యేసుక్రీస్తుని క్షమించు ప్రభు అని మళ్ళీ వచ్చి 11 మందితో కలిసి ఉంటే వీడి జీవితం ఎట్టుండేది? వీడి కథ ఎట్టుండేది? గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో నా జీవితంలో తప్పు చేయడం సహజమే. తప్పు చేసిన తర్వాత ఒంటరిగా బయటికి వెళ్ళి లోకంలో కలిసిపోకండి. ఒంటరిగా ఉన్నావంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. అదే మళ్ళీ సంఘంలోకి రండి, మళ్ళీ పరిచర్యలో నిలబండి, మళ్ళీ దేవుళ్ళో ఉంటే గొప్పగా ఉంటాం. ఈ వాక్యాన్ని అంతటిని ఒక్కసారి మనసు పెట్టుకొని చివరిగా ఆలోచన చేయండి. మనలో ఈ లక్షణాలన్నీ ఏమైనా కనబడుతున్నాయా? ఇస్కరియోతు యూదా లక్షణాలు చూసారా? కాపు కాయడం కానీ, డబ్బు కోసం కానీ, వాడి ఆశలు కానీ, వాడు చేస్తున్న దొంగతనాలు కానీ, వాడు చేస్తున్న సాహసించి చేసే తప్పులు కానీ, దేవునితో సమయాన్ని గడుపుతున్నాడు కానీ ఆ సమయం ఆత్మీయంగా గడపకపోవడం కానీ, బాహ్యంగా దగ్గర ఉన్నాడు కానీ ఆత్మీయంగా దూరంగా ఉండడం కానీ, ఎన్ని లక్షణాలు కనపడుతున్నాయి వాడిలో. ప్రభు అని మొదటి స్థితి ఎలా ఉన్నది? గొప్పగా ఉన్నాడు. కానీ వాడి చివరి స్థితి ఎలా అయిపోతుంది? పతనం అయిపోతుంది. ఇన్ని లక్షణాలు వాడిలో కనపడుతున్నాయి. ఈ లక్షణాలు ఏ లక్షణం నీలో కనపడినా నువ్వు కూడా ఒక ఇస్కరియోతు యూదా వారసులమే అయిపోతాం. నిన్ను చూస్తే యూదా కనిపించకూడదు తల్లి. నీ భక్తిని చూస్తే ఒక ఎస్తేరు కనిపించాలి. నీ భక్తిని చూస్తే ఒక రూతు కనపరావాలి. నీలో విశ్వాసాన్ని, నీ ఓపికను చూస్తే ఒక యోబు కనపరావాలి. నీ ముఖ లక్షణాల్లో ఏం కనరావాలి? మీ అమ్మ నాన్న పోలికలా? ఎవరు? మీ మామ పోలికలా? మీ బంధువుల పోలికలా? నీకు రావాల్సింది మీ వాళ్ళ పోలికలు కాదు, భక్తుల యొక్క ఆత్మీయమైన బ్రతుకులు రావాలి. నిన్ను చూస్తే మీ అమ్మను చూసినట్టు ఉందని చెప్పడం కాదు, నిన్ను చూస్తే మీ నాన్నను చూసినట్టు ఉందని చెప్పడం కాదు, నిన్ను చూస్తే యోబును చూసినట్టు ఉంది కదరా, నిన్ను చూస్తే యేసుక్రీస్తుని చూసినట్టే ఉంది కదరా, నిన్ను చూస్తే ఒక దానియేలును చూసినట్టే ఉంది కదరా. ఏం బతుకుతున్నారా, ఎలా ఉన్నారా అని చెప్పాలి. అది కదా మనల్ని చూసి అట్ట కనిపించాలి. కానీ ఎలా కనపడుతున్నాం మనం అందరం? లోకంలో ఉన్నట్టు మనకు లోకంలో వారికి పెద్ద తేడాన్ని కనిపించాలి. మళ్ళీ ఒకసారి చదువుతాను అదే మాట చివరిగా.
చివరిగా మాటమ్మా ఉరి పోసుకొని అతడు ఏం చేశాడట, యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గరికి రాకుండా ఉరి పెట్టుకొని చనిపోయాడు. వాడేమనుకున్నాడంటే ప్రతిదానికి చావే పరిష్కారం అనుకున్నాడు. కానీ తప్పు చేసిన తర్వాత చావు కాదు పరిష్కారం. మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే పొరపాటున చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. తప్పులు చేయగానే నేను చేస్తే పెద్ద పని ఏంటో తెలుసా, నేను బ్రతకడం కంటే చావడమే మేలు. తప్పు చేసిన తర్వాత చావు పరిష్కారం కాదు. తప్పు చేసిన తర్వాత యేసుక్రీస్తు కాళ్ళ దగ్గరికి రావడమే పరిష్కారం. ఇస్కరియోతు యూదాకు ఆ పరిష్కారం అర్థం కాకనే చచ్చిపోయి ఆడ అంతటితో అయిపోయింది అనుకున్నాడు. కానీ చచ్చిపోయిన తర్వాత అదేదో ఒకటి ఉంటారు చూసినాడా, పెనం మీద నుంచి పోయి ఎక్కడ పడినదట, పొయ్యిలో పడినదట. పెనం మీద కాలుతుంటే ఏంది మంట అనుకొని నా వల్ల కాదనుకొని ఒకటి ఎగిరి పొయ్యిలో పడిందట. ఇస్కరియోతు యూదా పరిస్థితి ఎట్టుందో తెలుసా, పెన్నంలో నుంచి జారి పొయ్యిలో పడినట్టుంది. చచ్చిపోతే నేను చేసిన తప్పు కనిపించకుండా మాయమైపోతుంది, ఇంతటితో నాకు రిలీఫ్ అవుతుంది అనుకున్నాడు. వీడు పెన్నంలో నుంచి పడి పొయ్యిలో పడినట్టు అయిపోయింది వీడి జీవితం. వాడి జీవితం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని వారలరా, నీ జీవితం నా జీవితం అలా కాకూడదు. ఒకవేళ ఇస్కరియోతు యూదా లక్షణాలు నీలో నాలా కనబడ్డాయా, తీసేసుకుందాం. నేటికి అంతరించిపోయిన ఇస్కరియోతు యూదా వారసులు ఎవరో తెలుసా, వాడి లక్షణాలే ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళే వాని వారసులు. ఒకవేళ నీలో నాలో అలాంటివి ఉన్నాయంటే తీసేసుకుందాము. ఒకవేళ మనలో ఏ లక్షణాలు ఉండాలంటే ప్రభు లక్షణాలను సంతరించుకుందాం. అలా మీరు నేను మనమందరం ఉండి పరలోక రాజ్యానికి చేరుకుందామని ఆశపడుతూ ఓపికతో విన్నందుకై మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.